హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. పాయింట్స్ టేబుల్ పరంగానే కాదు, ఈ రెండు టీంలకి కూడా. కేకేఆర్ గెలిచింది అంటే కనుక 2 అవే గేమ్స్ బ్యాక్ టు బ్యాక్ 16 పాయింట్స్ ఆల్మోస్ట్ ఇన్. లక్నో గెలిచిందంటే కనుక ఇద్దరు సరి సమానంగా ఉంటారు. ఇద్దరు స్పాట్లకి కొంచెం తేడాలనే కనిపిస్తుంటే బట్ లక్నో ఫీల్ హ్యాపీ బట్ వాళ్ళు కేకేఆర్ని ఆపేవారు. కేకేఆర్ ఓడిపోయారంటే కనుక దే విల్ బి థింకింగ్ ఇదేంటి ఇక్కడ ఏమైనా తేడాలు జరగబోతున్నాయని. సో అన్ని రకాలుగా ఈ మ్యాచ్ అనేది అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. ఏక్నాథ్ స్టేడియంలో ఏం జరగబోతుందో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ మ్యాచ్ ముందు జరిగిన మ్యాచ్ ప్రభావం కూడా ఈ మ్యాచ్ మీద కాస్త ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఇఫ్ సిఎస్కే విన్స్, పంజాబ్ కింగ్స్ ఆర్ అవుట్, వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. సిఎస్కే 12 దగ్గరకు వస్తారు. సో ఒకవేళ సిఎస్కే 12 దగ్గరకు వచ్చి కేకేఆర్ గెలిచింది అంటే కనుక లక్నో సూపర్ జైంట్స్కి పెద్ద ఇబ్బంది అవుతుంది. అండ్ సిఎస్కే వుడ్ వాంట్ లక్నో సూపర్ జైంట్స్ టు లూజ్. ఒకవేళ కనుక వాళ్ళు గెలిచారంటే, వాళ్ళు గెలిచినా గెలవకపోయినా వాళ్ళ పైన ఉన్న వాళ్ళు ముందుకెళ్ళిపోవాలి, కింద ఉన్న వాళ్ళు అలాగే ఉండాలి, సరిసమానంగా ఉన్న వాళ్ళు ఓడిపోవాలి. దట్ ఈస్ వాట్ దే వాంట్. సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ రివర్స్ ఫిక్స్చర్లో కోల్కతా నైట్ రైడర్స్ లక్నోని ఏ విధంగా ఎదుర్కొందో మనం అందరం చూసాం. సో అదే రిపీట్ కాకుండా ఇక్కడ ప్రయత్నాలు వీళ్ళు చేస్తారు. ఈ సాల్ట్ అక్కడ పూర్తి స్థాయిలో గేమ్ని ఎల్ఎస్జీ నుంచి లాక్కెళ్ళిపోయాడు ఆ గేమ్లో. బట్ ఇక్కడ లక్నో సూపర్ జైంట్స్ విల్ బి థింకింగ్ కాదు, ఇక్కడ మనం బెటర్గా బౌలింగ్ వేద్దాం. ముంబై ఇండియన్స్ ఆల్మోస్ట్ చూపించారు దట్ కేకేఆర్ బ్యాటింగ్ ఎంత బ్రిటిల్గా ఉందో, ఎంత కొంచెం ఇబ్బందిగా ఉందో వాళ్ళకి. మనం కూడా ఓపెనర్స్ వికెట్లు తీయగలిగితే కనుక మనకి అవకాశాలు ఉంటాయి. అండ్ మన బ్యాటింగ్ మీద మనకి నమ్మకం ఉంది. సో లెటస్ ఫోకస్ ఆన్ అవర్ బౌలింగ్ అనేది వాళ్ళ ఆలోచన. సో ఈ ఒక్క పిచ్ మీద ఎలా ఉండబోతుంది? సో డెఫినెట్లీ దర్ ఇస్ అ బిట్ ఆఫ్ డ్యూ అండ్ స్పిన్కి కూడా అనుకూలించే విధంగానే ఉంటుంది. కానీ ఇట్స్ అ గుడ్ పిచ్. మరీ 250, 220 రావు ఈ పిచ్ మీద. బట్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఇఫ్ యూ కెన్ బ్యాట్ వెల్. పెద్ద పెద్ద స్కోర్లు రావు, కానీ మంచి కంపారిటివ్ స్కోర్స్ ఆఫ్ అరౌండ్ 190 to 200 అయితే ఖచ్చితంగా వస్తాయి. సో ఇక్కడ లక్నో సూపర్ జైంట్స్ విల్ బి థింకింగ్ ఓకే ఫైన్, మనం గనక ఫీల్డింగ్ చేసామంటే టాస్ గెలిచి వీ క్యాన్ రెస్ట్రిక్ట్ కేకేఆర్ టు అరౌండ్ 160, 170. వాళ్ళు ఓపెనర్స్ని తొందరగా అవుట్ చేస్తారు. వీ కెన్ పుట్ ప్రెషర్ ఆన్ దేర్ బ్యాటింగ్. సో ఓపెనర్స్ తొందరగా అవుట్ చేయగలిగే బౌలర్స్ వీళ్ళ దగ్గర ఎవరున్నారో వెతుక్కోవాలి. సో మయాంక్ యాదవ్ని దే ఫ్రస్ట్ హిమ్, దే పుష్డ్ హిమ్. అండ్ ఇప్పుడు అతనికి ఏమో ఇంజరీ అయింది, హీ విల్ నాట్ బి అ పార్ట్. యాజ్ పర్ ద రిపోర్ట్స్ అతనికి ఇంకొంచెం ఇండెఫినెట్ బ్రేక్ కావాలని చెప్పేసి ఏవో వస్తూ ఉన్నాయి. సో ఆ ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్ పక్కన పెట్టాడు. వాళ్ళకు ఉన్న ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ ఏంటి? యష్ ఠాకూర్ ఉన్నాడు వాళ్ళ దగ్గర, బాగానే వేస్తున్నాడు, హీస్ డూయింగ్ వెల్. లాస్ట్ టైం వాళ్ళు షమార్ జోసెఫ్తో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు. అలా కాకుండా దే అగైన్ మైట్ బి స్టికింగ్ టు హెన్రీ. మార్కస్ స్టాయినిస్ లాస్ట్ మ్యాచ్లో అద్భుతంగా ఓపెనింగ్ చేశాడు, బౌలింగ్ చేశాడు, వికెట్లు తీశాడు. ఖచ్చితమైన రీతిలో అక్కడ బాగా ఆడి ఆ మస్ట్ విన్ గేమ్, ఒక రకంగా మస్ట్ విన్ గేమ్ అది, ఆ విన్ అనేది ఎల్ఎస్జీ ఖాతాలో పెట్టాడు. సో వాళ్ళ దగ్గర అక్కడ ఇంకొక ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయిన్ కెన్ బౌల్ అనే ఆలోచన ఉంది. బట్ దే విల్ వాంట్ సంబడి టు టార్గెట్ ద స్టంప్స్. ఫుల్ పేస్తో స్టంప్స్ని టార్గెట్ చేసే బౌలర్ కావాలి. అందుకే ఇక్కడ మయాంక్ యాదవ్ వాళ్ళు మిస్ అవుతారు. అలాంటి బౌలర్లే సాల్ట్ని కానీ లేకపోతే కనుక ఇక్కడ మీకు నరేన్ని కానీ అవుట్ చేయగలరు. బట్ దే విల్ లుకింగ్ ఫర్ సమ్ స్వింగ్. ఇనిషియల్గా కాస్త స్వింగ్ వచ్చినా కూడా వికెట్ల మీదకి బౌలింగ్ వేస్తే వీళ్ళిద్దరూ అవుట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దే విల్ లుకింగ్ ఫర్ సమ్ స్వింగ్ ఈ ముగ్గురు దగ్గర నుంచి. ఆ తర్వాత లుక్ ఎట్ దర్ టీమ్. వాళ్ళ దగ్గర కృణాల్ పాండ్యా ఉన్నాడు. కృణాల్ పాండ్యా డెఫినెట్లీ హీ విల్ లైక్ టు అటాక్ ది స్టంప్స్. ఎకనామికల్గా బౌలింగ్ చేస్తున్నాడు, వాళ్ళకి బాగా బాగా వర్కౌట్ అయ్యే విధంగా కూడా కనిపిస్తోంది. సో మిడిల్ ఆర్డర్లో ఒకవేళ మీకు శ్రేయస్ అయ్యర్ వచ్చినా, టు ఎన్ ఎక్స్టెంట్ వెంకటేశ్వర్ లెఫ్ట్ హ్యాండర్ అయి ఉన్నా కూడా కృణాల్ పాండ్యా కెన్ బౌల్ వెల్. అనవసరమైన రీతిలో లెఫ్ట్ హ్యాండర్ ఉన్నారు కదా, కృణాల్ పాండ్యాని ఆపే పని మాత్రం కేఎల్ రాహుల్ చేయకూడదు. క్లియర్గా మీకు అర్థమైంది లెగ్ స్పిన్నర్లు అండ్ అలాగే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు వికెట్లు తీయగలరు లెఫ్ట్ హ్యాండర్స్ బ్యాటింగ్ చేస్తుంటే. సో ఆ పని చేయకుండా ఉంటేనే బెటర్. రింకు అండ్ వెంకీ ఆడుతున్నారంటే కనుక గెట్ కృణాల్ పాండ్యా ఇస్ ది మోస్ట్ ఎకనామికల్ బౌలర్. రన్స్కి వెళ్ళొచ్చు, బట్ వికెట్ తీయగలిగే సత్తా ఉంది ఆ బౌలర్. ఏదో ఆషామాషి బౌలర్ అయితే అనుకోవచ్చు, బట్ హెస్ బిన్ ది మోస్ట్ ఎకనామికల్ మిడిల్ ఓవర్స్ బౌలర్. సో అక్కడ ఆలోచించుకోవాలి. విల్ దే గో బిషిబాయ్ ఆర్ లేదంటే కనుక బిష్నాయిని తీసుకొస్తారు, అదొక ఆప్షన్. వాళ్ళకి స్పిన్ అనేది సరైన రీతిలో వాళ్ళకి అవసరం. సో దట్ ఈస్ సంథింగ్ దట్ దే విల్ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్. సో లాస్ట్ టైం వాళ్ళు ఏం చేశారు, అశ్విన్ కుల్కర్ని తీసుకొచ్చారు, ఆస్టన్ టర్నర్ తీసుకొచ్చారు. ఇట్ నాట్ బి అ బ్యాడ్ ఐడియా. ఆస్టన్ టర్నర్ ఆడించడం ఇట్ విల్ నాట్ బి అ బ్యాడ్ ఐడియా అట్ ఆల్. ఎందుకంటే ఈ యొక్క కేకేఆర్ రైనర్కి హీ కెన్ యాక్చువల్లీ హెల్ప్ అవుట్. సో లాస్ట్ టైం సరిగా ఆడలేదు, సరే టకటక వెళ్ళిపోయాడు, కానీ ఈసారి ఏమన్నా కొంచెం కాంట్రిబ్యూట్ చేయగలడా అనే ఆలోచన ఉంటుంది. అర్షిన్ ఇన్ఫ్యాక్ట్ సరే ఒక అవుట్ అయిపోయాడు ఫస్ట్ బాల్, అది ఇట్ వాస్ అ టఫ్ బాల్, స్లింగింగ్ యాక్షన్ పట్టుకోవడం కష్టం. బట్ అతని మీద టాలెంట్ ఉంది కాబట్టి అతను బ్యాక్ చేశారు. విల్ దే గో విత్ ద సేమ్ స్క్వాడ్ అనేది అగైన్ ఇట్ డిపెండ్స్ టు బి సీన్. బట్ కేకేఆర్ బ్యాటింగ్ పరంగా వాళ్ళు రిలై అయ్యేది మార్కస్ స్టాయినిస్ మీద, నికోలస్ పూరన్ మీద. మార్కస్ స్టాయినిస్ వాళ్ళకి 2 అద్భుతమైన గేమ్స్ గెలిపించాడు. ఒకటి సిఎస్కే అగేన్స్ట్గా చెపాక్లో, విచ్ ఈస్ వాళ్ళ నా దృష్టిలో వాళ్ళ బెస్ట్ విక్టరీ సోఫార్, చెపాక్లో ఆ విక్టరీ. అండ్ ముంబైకి అగేన్స్ట్గా కొంచెం అటు ఇటు అవుతుంది అనుకుంటున్న టైంలో స్టాయినిస్ మిడిల్ ఓవర్స్లో బాగా ఆడాడు. లాస్ట్లో పూరన్ ఉన్నాడు కాబట్టి వాజ్ డూయింగ్ ది ఫినిషింగ్ జాబ్.
సో పూరన్ అండ్ స్టాయినిస్ వాళ్ళకి చాలా కీలకమైన బ్యాటర్స్ అవుతారు. అలాంగ్ విత్ కేఎల్ రాహుల్, దీపక్ హుడ్డా, బొదోనిని కూడా నమ్ముకున్నారు. కృణాల్ పాండే కూడా ఉన్నాడు వాళ్ళ దగ్గర. ఎస్, వన్స్ యూ టేక్ అవే మన పేరు క్వింటన్ డికాక్ ఫ్రమ్ ది ఈక్వేషన్, ఉంటాడా ఉండడా అనేది చూడాలి. ఉంటే కనుక దే స్ట్రెంథనింగ్ దర్ బ్యాటింగ్ అండ్ విచ్ మైట్ బీ ద కేస్. ఎందుకంటే కేకేఆర్ దగ్గర మంచి బౌలింగ్ ఉంది. స్టార్ గాట్ ఇన్ టు ఫామ్, 4 వికెట్లు తీసాడు. యూనిట్ ఎక్స్పీరియన్స్ అట్ ద టాప్. మీరు రషన్ కుల్కర్ని ఎక్స్పోజ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన ఉండొచ్చు. అలాగే నరేన్ అండ్ వరుణ్ బాగా వేస్తారు. ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉండడం అనేది ఎప్పటికైనా కూడా హెల్ప్ అవుతుంది. సో దే మైట్ బి థింకింగ్. అండ్ పూరన్ వర్సెస్ నరేన్ అనే బ్యాటిల్ గురించి మనం చాలా చర్చించుకున్నాం. లాస్ట్ టైం కూడా చూసాం ఏమైందో, ఏ విధంగా అయితే పూరన్ రెస్పెక్ట్ ఇచ్చి ఆడాడు నరేన్కి. సో ఆ ఒక చిన్న ఫ్యాక్టర్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. స్టాయినిస్ కూడా ఈ కెన్ అటాక్ ద స్పిన్నర్స్, బట్ నరేన్ని వరుణ్ని అటాక్ చేస్తాడని కూడా చూసుకోవాలి. కేకేఆర్ ఆర్ ఆన్ హై, అది గ్రహించాల్సిన అవసరం. దే ఆర్ ఆన్ అ వెరీ గుడ్ హై. సో వాళ్ళు అక్కడి నుంచి దే వాంట్ టు కమ్ బ్యాక్, దే వాంట్ టు పర్ఫామ్. అండ్ వాళ్ళు వచ్చి సరైన రీతిలో ఇక్కడ రిజల్ట్స్ రాబట్టే ప్రయత్నాలు చేస్తారు. సో అలాంటి ప్రయత్నాలు కనిపిస్తున్నప్పుడు, అలాంటి ఆట తీరుని ఇక్కడ ప్రదర్శించే ఒక అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా యూ నీడ్ ఎక్స్పీరియన్స్ అట్ ద టాప్. అది కేకేఆర్ లాస్ట్ మ్యాచ్ అగేన్స్ట్ ముంబై దే ఆర్ ఫోర్సింగ్ దట్ ఇష్యూ అని. సో ఈ పరిస్థితుల్లో హౌ విల్ దే గెట్ రెడీ లక్నో సూపర్ జెయింట్ ఈ యొక్క బౌలింగ్ అటాక్ని ఫేస్ చేయడానికి. అలాగే హర్షిత్ రాణా ఈజ్ ఆల్సో బ్యాక్. లాస్ట్ టైం వాళ్ళు ఇంపాక్ట్ సబ్గా తీసుకొని ఒక బౌలర్ షార్ట్ అయిపోయారు, అయినా కూడా దే డిడ్ వెల్. వాళ్ళు రిస్ట్రిక్ట్ చేయగలిగారు ముంబైలో ఉన్న బ్యాటింగ్ వికెట్ విత్ డ్యూ. ఒకే రోజు గ్యాప్ ఉంది, సరే అది వేరే విషయం. ఒకే రోజు గ్యాప్ ఉంది ఇదేంటి అనుకుంటారు, బట్ దట్స్ హౌ ద షెడ్యూల్ ప్యాన్స్ అవుట్. ఏమి చేయలేము అందులో. బట్ హర్షిత్ రాణా ఇస్ బ్యాక్, అతను కూడా బాగా వేయగలిగాడు కాబట్టి దర్ బౌలింగ్ లుక్స్ మచ్ స్ట్రాంగ్. సో వాళ్ళ బౌలింగ్ వర్సెస్ వీళ్ళ బ్యాటింగ్ అనేది మ్యాచ్ ఇక్కడ. సో మ్యాచ్అప్స్ కూడా అదే విధంగా ఉంటాయి. స్టార్క్ వర్సెస్ కేఎల్ రాహుల్ అద్భుతమైన మ్యాచ్అప్ ఇది, చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్. పూరన్ వర్సెస్ నరేన్ అది మంచి బ్యాటిల్, మంచి ఇది. వరుణ్ చక్రవర్తి వర్సెస్ మార్కస్ స్టాయినిస్ అది కూడా చాలా అద్భుతంగా కనిపించే ఒక మ్యాచ్అప్ ఇది. అండ్ ఇటు సైడ్ నుంచి చూసుకుంటే కనుక డెఫినెట్లీ మీరు డెప్త్ ఓవర్స్ విషయానికి వెళ్ళేటప్పుడు మోసిన్ ఖాన్ చాలా కీలకమైన బౌలర్ అవుతాడు. లాస్ట్ టైం వేసినప్పుడు కూడా మోసిన్ ఖాన్ వికెట్లు తీశాడు, ఇంపార్టెంట్ జంక్చర్స్లో బాగా బౌలింగ్ వేశాడు. సో మోసిన్ ఖాన్ లెఫ్ట్ ఆర్మర్ అయి ఉండడంతో ఇఫ్ యూ కెన్ గెట్ ద బాల్ టు స్వింగ్, అటు నరేన్ని కూడా ఆపగలడు, బ్యాటింగ్ లేట్ రసల్ని కూడా ఆపగలడు. సో మోసిన్ ఖాన్ మీద గట్టిగా నమ్మకం అనేది లక్నో సూపర్ జెయింట్స్ పెట్టుకోవాలి. హీఈస్ డెలివరింగ్. లాస్ట్ ఇయర్ అతను ఎప్పుడైతే తను ఫస్ట్ టైం బ్రేక్ అయ్యాడు సీల్లోకి, మోసిన్ ఖాన్ కావాల్సిన T20 బౌలర్ వచ్చేసాడయ్యా మనకి అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ ఇంజరీస్ రావడం, ఆ తర్వాత కొంచెం మళ్ళీ రికవరీ టైం అనేది ఉండడం, మళ్ళీ అతని బెస్ట్గా అతను అందుకోలేకపోవడం అనేది T20 వరల్డ్ కప్ అతను దూరం చేసింది. బట్ అతనిలో ఉన్న సత్తా, అతను ఉన్న పొటెన్షియల్ అంతా ఇంతగా. యూ నీడ్ దోస్ కైండ్ ఆఫ్ లెఫ్ట్ ఆర్మ్ క్విక్స్ ఇండియన్ టీమ్కి. అండ్ మోసిన్ ఖాన్ లక్నో సూపర్ జెయింట్స్కి ఉండడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ సైన్. అతను ఇంజరీ కాకుండా ఉన్నాడంటే కనుక హీఈస్ వన్ బౌలర్ కేకేఆర్ బ్యాటర్స్ కొంచెం జాగ్రత్తగా ఆడతారు. సో ఇక్కడ మోసిన్ ఖాన్ వర్సెస్ రసల్ కానివ్వండి, మోసిన్ ఖాన్ వర్సెస్ సాల్ట్ కానివ్వండి చాలా కీలకంగా ఉండబోతుంది. హెన్రీ ఒకవేళ ఆడుతున్నాడంటే కనుక టాప్ ఆర్డర్లో హౌ మచ్ యూ కెన్ పిక్ వికెట్స్ అనేది చూడాలి. సో దీస్ ఆర్ ద బ్యాటిల్స్. అండ్ ప్రిడామినెంట్గా మళ్ళీ మనం మాట్లాడుకోవాలి అంటే కనుక డ్యూ ఫ్యాక్టర్ అనేది కొంచెం ప్లే అయినా అవ్వకపోయినా నరేన్ ఈజ్ వెరీ గుడ్. ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని పరుగులు ఇచ్చినా కూడా నరేన్ మాత్రం చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. సో అది క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ ఒక పరిస్థితిలో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక డెఫినెట్లీ యూ వాంట్ సాలిడ్ బ్యాటింగ్ ఫ్రమ్ LSG. అండ్ అలాగే కేకేఆర్ విషయంలో మనం మాట్లాడుకుంటే కనుక వాళ్ళకు ఒక గ్రేట్ పాజిటివ్ ఏంటంటే ఓపెనర్స్ మాట్లాడుకుంటున్నా దర్ ఆర్ 3 innings వెంకటేశ్వర్ డిడ్ వెల్. 2 50+ innings ఉన్నాయి అతనికి కీలకమైన సమయంలో వచ్చి. 2-3 మంచి స్టార్ట్స్ ఉన్న ఇన్నింగ్స్ ఉన్నాయి. 16 of 8 balls అనే ఒక ఇన్నింగ్స్ కూడా ఉంది అతనికి. సో అతను బాగా ఆడు. అవసరం ఉంటే మనీష్ పాండేని ఆడించడం, ఒకవేళ ట్రిక్కీ సర్ఫేస్ ఉందంటే కనుక దిల్ గెట్ ఇన్ మనీష్ పాండే. సో ఇలాంటి అవకాశాలు అన్నీ కూడా కనిపిస్తున్నాయి కానీ దిల్ బి బాయిడ్. ఈ ఓకే ఫైన్, ఓపెనర్స్ మీద మనం పూర్తిగా రిలై అవ్వట్లేదు. బట్ ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఆఫ్ ఇట్ ఓపెనర్స్ ఆడలేదు కాబట్టి వాళ్ళు స్కోర్ని 200 దాకా తీసుకెళ్ళలేకపోయారు. సరే రసల్ రన్అట్ కూడా దానికి కారణం కాదనట్లేదు. ఇప్పుడు ఓపెనర్స్ బాగున్నారు అంటే కనుక థింగ్స్ వుడ్ హావ్ బీన్ డన్ ఫస్ట్ పవర్ ప్లే అని. సో ఈ పవర్ ప్లే అనేది కూడా ఇంపార్టెంట్ ఇరు జట్లకు. స్టార్క్ ఒకవేళ డెలివర్ చేస్తే కేకేఆర్ అంటాం. నరేన్ అండ్ సాల్ట్ ఆడేశారంటే లక్నో సూపర్ జెయింట్స్ ఇస్ గాన్. ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్ అని చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లెట్ us see how things go. ఈ డబుల్ హెడర్ సండే ఈవినింగ్ మ్యాచ్లో ఫేవరెట్స్ ఓవర్, దిస్ ఇస్ అ ట్రికీ క్వశ్చన్. ఇక్కడ ఫేవరెట్స్ ఓవర్ అని చెప్పడం అనేది చాలా ట్రికీ క్వశ్చన్. మ్యాచ్అప్ పరంగా చూసుకుంటే, ఫామ్ పరంగా చూసుకుంటే, ఊపు పరంగా చూసుకుంటే కేకేఆర్ బాగానే ఆడుతున్నారు కదా అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా పిక్చర్ చూసుకొని అన్నిటినీ ఒక టీంకి కావాల్సినవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకొని చూస్తే లక్నో లుక్స్ అంటాం. సో క్యాన్ లక్నో డెలివర్? లక్నో స్టేడియంలో మళ్ళీ వాళ్ళు బోల్తా పడకుండా కిందే డెలివర్ చూడాలి. ఇట్ రిమైన్స్ టు బి సీన్. లక్నో కొంచెం ఎక్స్ట్రా ప్రెషర్లో ఉంటారు, అది కేకేఆర్ కాస్త అడ్వాంటేజ్ అవ్వచ్చు. మీరేమనుకుంటున్నారు?